హైదరాబాద్ పార్లమెంట్ సభ్యునిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని అలుగుపల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయంగా ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం దేశంలో నిలబడాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పార్లమెంటుకు పంపాలని, జీవన్ రెడ్డి రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, 5 పర్యాలు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేశారని, ప్రస్తుతం 2019 ఏప్రిల్ నుండి శాసనమండలి సభ్యుడిగా పనిచేస్తున్నామని, గత 5 సంవత్సరాల నుండి మరియు జీవన్ రెడ్డి శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నామని, 40 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో ప్రజల కొరకు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు గిరినాభూషణ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాడిపత్రి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నేడు నేను శాసన మండలి సభ్యునిగా నా నియోజకవర్గం వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఇక్కడికి వచ్చి పత్రికా సమావేశం పెట్టాను అంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. నిజామాబాదు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు టి జీవన్ రెడ్డి గారిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ఓటర్లందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను, గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకు జీవన్ రెడ్డి గారు గెలవాలి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి అనే అంశాన్ని మేము ముందుంచాలనుకున్నప్పుడు, మనమందరం కూడా స్వాతంత్రం భారతదేశానికి వచ్చి 75 సంవత్సరాలు దాటింది. ఈ 75 సంవత్సరాల కాలంలో స్వాతంత్ర ఫలాలు కొంతమేరకు మనం అందుకున్నాం, స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కానీ ఈ 75 సంవత్సరాలలో 65 సంవత్సరాలు ఒక భాగంగా ఉంటే 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాలు భారతదేశానికి ఒక గడ్డు దినాలుగా, దుర్దినాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ కానీ, దాని నాయకుడిగా ఉన్న మోదీ కానీ, అతను మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కానీ, రాజ్యాంగం కానీ, సామాజిక న్యాయం కానీ ఏవి మిగిలే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తలేవు. వారి దృష్టిలో భారతీయులు 140 కోట్ల మంది కాదు, ఏదో కొద్ది మంది మాత్రమే వారి దృష్టిలో మనుషులుగా కనిపిస్తున్నారు. అందుకొరకే ఫిర్కాబార్ మరొకసారి బీజేపీ సర్కారు కాదు, మరొక మారు ఈ దేశంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలి. అందుకుగానే టి జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అందుకు అనుగుణ కొందరికి ఓటర్లకు అనిపిస్తుంది, మీరంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు ప్రెస్ మీట్లో మాకు ఓటేయమని చెప్తున్నారనేది. నేను 2019 మార్చిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొంది శాసన మండలికి వచ్చాను. అప్పటికే సుదీర్ఘ రాజకీయ అనుభవం వీరికి జీవన్ రెడ్డి గారికి 6 పర్యాయాలు శాసన సభ్యులుగా, మంత్రిగా పనిచేసిన అనుభవంతోనే వారు ఉత్తర తెలంగాణ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికై అదే మార్చి 2019లో శాసన మండలికి వచ్చారు. వారు రాజకీయంగానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కాబట్టి ప్రతిపక్ష సభ్యునిగా మండలిలో కూర్చున్నారు. నేను ఇండిపెండెంట్గా గెలిచి నేను ప్రజాపక్షంగా, పాలకపక్షానికి వ్యతిరేకంగా అదే సీట్ల పక్క పక్కన మేము 5 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఈ సందర్భంగా నేను జీవన్ రెడ్డి గారిలో చూసింది ఏంటంటే, రాజకీయంగా చూసినప్పుడు నేను మొదటి పర్యాయం శాసన మండలి అడుగుపెట్టాను. రాజకీయాలు మొదటిసారి చూస్తున్న వ్యక్తిని. వారు 6 పర్యాయాలు శాసనసభకి ఎన్నికై మంత్రిగా పనిచేసినా కూడా ఎటువంటి భేషజం లేకుండా, ఎటువంటి గర్వం లేకుండా అందరిని సమానంగా చూడటం కానీ, చాలా ఆప్యాయతతో ఉండటం కానీ, చాలా సాదాసీదాగా ఉండటం కానీ గమనిస్తే నిజమైన పొలిటికల్ లీడర్గా నిజమైన గౌరవం ఇవ్వాలి. ఆ పోస్టుకున్న గౌరవాన్ని కాపాడాలి. అప్పుడు మాత్రమే నిజమైన పాలకులుగా ఉంటారు తప్ప మరొకటి కాదు. రెండో అంశం కూడా చూశాను. ఓ పెద్ద ఆయనకు భారతరత్న బిరుదు ఇచ్చారు, ఇంటికి పోయి భారతరత్న బిరుదుని ప్రదానం చేశారు. అది కూడా నేను సోషల్ మీడియాలో చూస్తే ప్రధానమంత్రి ఉచితాసనంలో బ్రహ్మాండంగా కూర్చుంటాడు,
రాష్ట్రపతి నిలబడి ఏదో వారికి ప్రదానం చేయాలి, అక్కడెక్కడ ఆమెకు పెద్ద ప్రాధాన్యత ఉన్నట్టు నాకు అనిపించలేదు. అంటే అనేక సందర్భాల్లో మేము దళితులకు, గిరిజనులకు, ఓబీసీలకు గౌరవిస్తున్నాం, పదవులు ఇస్తున్నాం, మహిళలకు ఇంకా గౌరవిస్తున్నాం చెప్తున్నారు, కానీ అసలైన గౌరవం ఇచ్చిన పద్ధతి అక్కడ కనిపించలేదు. రెండవది, భారత రాజ్యాంగంలోనే గవర్నర్ అంటే ఎలా ఉండాలో మనకు చాలామందికి చాలా విషయాలు తెలుసు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మార్చిన చరిత్ర బీజేపీకే కనిపిస్తుంది. నిన్నగాక మొన్నటి వరకు గవర్నర్గా పనిచేసిన తమిళసై రాజన్ మళ్ళీ పోయి పార్లమెంటుకు పోటీ చేస్తుంది. మళ్ళీ వారు వచ్చి హైదరాబాదులో మా బీజేపీ అభ్యర్థికి ఓటేయమని అడగటం అంటే అంతకంటే సూచన ఇంకోటి కాదు. ఎప్పుడైనా గవర్నర్గా నియమించిన వాళ్ళు ఆ తదుపరి న్యూట్రల్గా ఉండాలి, పెద్ద మనిషిగా ఉండాలి, ఏ రాజకీయ పార్టీ ప్రచారం చేయకుండా ఉంటే గవర్నర్ యొక్క పోస్టుకు గౌరవించిన వాళ్ళు అవుతారు. అంత చీప్గా, అంత తక్కువ స్థాయికి వచ్చి మళ్ళీ ప్రచారం చేయమంటే అది ఆ బీజేపీ పార్టీకి, మోదీ నాయకత్వానికి చెల్లుదు. ప్రస్తుత ఎంపీ ఉండవు ఆయన మాట్లాడతాడు. జీవన్ రెడ్డి గారి గురించి నేను చాలా అంశాలు పరిశీలించిన 5 ఏళ్ల కాలంలో. ఎంత అంటే చిన్న అంశం కూడా గుర్తుంచుకొని మాట్లాడతారు. వయసు 74 సంవత్సరాలు ఉన్నా కూడా ఎంత చిన్న అంశం అంటే ఇది ఎందుకు మాట్లాడుతుండని నాకు అనుమానం వచ్చేది, ఏది కోతుల గురించి. కానీ నేను ఒకసారి కొండగట్టుకు వచ్చిపోయినాక నాకు అర్థమైంది కోతులు ఎంత పెద్ద సమస్యకి ఇక్కడ ఉందనేది. నేను కొండగట్టుకి ఈ మధ్య వచ్చిపోయాను ఒకసారి, ఏది జగిత్యాలకు వచ్చినప్పుడే కొండగట్టు కూడా చూసిపోయాను. అంటే అంత చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య గుర్తించి పదే దీన్ని ఎట్లా నివారిస్తారో మీరు చెప్పండి, మీరు సరైన పద్ధతిలో చేస్తారు అంటే అదొకటే ఉదాహరణ. అటువంటి చాలా రైతుల విషయం కానీ, కార్మికుల విషయం కానీ, గల్ఫ్ కార్మికుల విషయం కానీ, ఇప్పుడు గల్ఫ్కు వలసపోయి బతికే వాళ్ళందరికీ ఒక కార్పొరేషన్ పెట్టాలని ప్రధాన డిమాండ్ చేసేది జీవన్ రెడ్డి గారే. కానీ ఎప్పుడన్నా ఇప్పుడు ఎంపీగా గెలిచిన అరవింద్ ఏమన్నా మాట్లాడిండా? పసుపు బోర్డు తెస్తానే పచ్చగా అయ్యింది కదా, పసుపు లేదు, ఏది లేదు కదా. కాకుండా ఏం మాట్లాడుతుంది ఇప్పుడు జీవన్ రెడ్డి గారు? ఏమైనా గల్ఫ్ కార్మికులకు, రోహింగ్యాలకు మాత్రమే ఆయన ప్రతినిధి, స్వచ్ఛమైన హిందువులందరూ నాకు ఓటేయండి అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది అప్పుడు. ఎందుకంటే భారతదేశం మనుధర్మం ప్రకారం స్వచ్ఛమైన హిందువులు ఎవరో చాలామంది తెలియదు. నేను చదువుకుని కొంత అంటే ఆ పరిజ్ఞానంలోకి వెళ్ళాను, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉద్యోగులు స్వచ్ఛమైన హిందువులు గారు, ఉపాధ్యాయులు స్వచ్ఛమైన హిందువులు గారు, మహిళలు ఎవరు స్వచ్ఛమైన హిందువులు గారు, కార్మికులు ఎవరు స్వచ్ఛమైన హిందువులు గారు, వ్యవసాయ కార్మికులు ఎవరు స్వచ్ఛమైన హిందువులు గారు, రైతులు ఎవరు స్వచ్ఛమైన హిందువులు గారు. వీళ్ళందరూ అయిపోయినాక మిగిలేదు ఎవరు చెప్పండిగా? 3 సార్లు జంజం వేసుకొని 3 సార్లు మంత్రం చదివి తప్ప స్వచ్ఛమైన హిందువు కాదని చెప్తుంది ఏది మన చరిత్ర, మను ధర్మం. మరి ఎవడు మిగులుతాడు? చాలా సంతోషం. అంటే నీకు ఆ 10 ఓట్లు వస్తే చాలు, మిగతా అని జీవన్ రెడ్డి గారికి వేసేయండి, ఒప్పేసుకుంటా అనమాట. కాబట్టి ఈ రకంగా మనం పరిశీలించినప్పుడు ఈ దేశం ప్రజాస్వామ్యం నిలబడాలంటే, రాజ్యాంగం నిలబడాలంటే, ఆ రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగి అందరికీ సమాన అవకాశాలు వచ్చి సంపద పంపిణీ జరిగి సజీవంగా ఉండాలి అంటే ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రావాలి. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో నేను కోరుకునేదైతే అన్ని సీట్లు కాంగ్రెస్ గెలవటం మంచిదని కోరుకుంటున్నాను. ఇంకా కాంగ్రెస్ పెద్దలే మాకు 12-14 అంటారు, కానీ నేను 17 వచ్చినా సంతోషం అనేది ఉంది. అటు రావాలని కూడా కోరుకుంటున్నా. అందుకు అనుగుణంగా తెలంగాణ ఓటర్లందరూ కూడా ఆలోచించాలని, పరిశీలించాలని. ఇంకా 5-6 రోజుల సమయం మాత్రమే ఉంది. తిరిగి చెప్పగలిగిన వాళ్ళంతా కార్యకర్త తిరిగి చెప్పండి, అందరికీ ఓటేయమని చెప్పండి, కలవండి. ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎండలు మండిపోతున్నాయి, ఓటేమేద్దామని అనుకోకండి. ఇది కీలకమైన సమయం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఇలాగే సజీవంగా ఉండాలి అంటే ఈ ఎన్నికలు కీలకం. మోడీని, బీజేపీని ఓడించాలి, కాంగ్రెస్ను, జీవన్ రెడ్డి గారిని గెలిపించాలి. అందుకొరకు ఎండైనా వానైనా కదలండి, పోలింగ్ బూత్లోకి రండి, జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుపై ఓటేయండి, అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మీ ద్వారా నిజామాబాద్ ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు
జగిత్యాల, కోరుట్ల, ఆర్మూరు, తర్వాత నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, వీటన్నిటినీ బాల్కొండ ఈ నియోజకవర్గాల